మిలియన్ మార్చి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏం కోరుకుంటారు? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకి ఇస్తున్న హామీల గురించి ఏం మాట్లాడతారు? ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము కోరటమే కాదు, కోర్టు కూడా ఈ మధ్యనే వాళ్ళు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి ఆ ఉత్తర్వు అమలు కావాలి. ఎవరమైనా తెలంగాణ కోసం కొట్లాడిన తర్వాత వాళ్ళ రెండు ఆశిస్తాం. మొదటిది ఏంటంటే త్యాగం చేసింది ప్రజలు కాబట్టి, ప్రజల పోరాటాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆ ప్రజలు త్యాగాలు చేసిన ఆ ప్రజలకి కొందరు ప్రాణాలు కూడా బలిదానాలకు కూడా పాల్పడినారు. వాళ్లకు సంక్షేమాన్ని చూసుకోవాలి. అందరి కోసం త్యాగం చేసిన వ్యక్తి అందరం కూర్చొని వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించాలి. అది మొదటి బాధ్యత. రెండవది, ఉద్యమ సంక్షేమాల వెలుగులో తెలంగాణ అభివృద్ధి కోసం మనం ఇవాళ ప్రణాళికలు రచించుకోవాలి. ఇది మన అవసరం. ఈ రెండింటినీ చేయగలిగితే తెలంగాణ మరింత సుభిక్షంగా ముందుకు పోతుంది. రాష్ట్ర సాధన ఒక మెట్టు మాత్రమే. అక్కడి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగేటప్పుడు ఈ రెండు పనులను చేయవలసి ఉంటుంది. అదే మేము ఇవాళ కోరుతున్నాం. దాన్ని మిలియన్ మార్చ్ జరిగిన రోజు దాన్ని స్మరించుకునే సందర్భంగా భవిష్యత్తును కూడా మేము ఈ రకంగా ప్రతిపాదిస్తాం. తెలంగాణ ఉద్యమకారులకి ఎటువంటి కూడా పదవులు రాలేదు. కోదండరాంకి వచ్చిన పదవి అని కూడా కొంతమంది హర్షం వ్యక్తం చేస్తారు. కానీ ఆ పదవి కూడా కొంత గందరగోళం వాతావరణం పడ్డది. ఎట్లా? అవి ముఖ్యం కాదు కదా, వ్యక్తులం ఏమైతామన్నది కాదు, మొత్తంగా సమాజం ఏమైతుంది, ఉద్యమకారులను ఏం జరుగుతుంది అనేదే చాలా కీలకం. ఫైనల్ గా ఈ ప్రభుత్వాల తీరు అంటే గత ప్రభుత్వం కూడా ఇస్తా అంది, ఈ ప్రభుత్వం కూడా గుర్తింపుల్లో ఇంకా ఆలస్యం. కమిటీ వేస్తానన్నారు. ఆ కమిటీ వేస్తే విశ్వాసం మిగులుతుంది. అది వాళ్ళకి అవసరం.